నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. మీ అమ్మాయికి ఏమీ అవ్వలేదు, తను క్షేమంగా ఉంది. రండి చూపిస్తాను. రండి. ఏంటమ్మా ఇంత పెద్ద హాస్పిటల్లో? అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చిందిరా. ఒరే, నువ్వు అమ్మాయి గారిని ఎంతగా ప్రేమిస్తున్నావు, అమ్మాయి కూడా నిన్ను అంత ప్రేమిస్తోందిరా. అఖిలమ్మ దేవతరా. ఎందుకు అలా తలదించుకుంటున్నావు? క్షమించకలా, ఇది చాలా గొప్ప మనసు. నేనే అర్థం చేసుకోలేకపోయాను. పిచ్చోడా, ప్రేమించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకే చెప్పడానికే చాలా భయపడతారు. అటువంటిది మీ ఫ్యామిలీ అంతా నా కోసం రావటం అనేది చాలా గొప్ప విషయం. నన్ను ఎలాగైనా సరే నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఐ లవ్ యు రా. వెళ్ళొస్తాను. నాన్నగారు నా కోసం చూస్తూ ఉంటారు. బాయ్ బాయ్. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, జై నాగార్జున. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే అమ్మా, ఎప్పుడు నీ మొహంలో ఆనందం చూసేవాడిని. ఈ రోజు ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? అబ్బే, అయ్యా, మనం అలాంటిదేం పనిచ్చిన లేదు పనుడు నాన్న. మన మోసం చేసి పారిపోయాడంట. రండయ్యా. వాడిని వదిలిపెట్టేది లేదు. అదరా, వాడు దొరకాలి. ఈ రోజు వాడు పని అయిపోయింది. మా నాన్నగారు పనోడు మోసం చేశాడని తెలిస్తేనే ఇంత కోపంగా వెళ్తున్నారంటే, ఒకవేళ మా వాడి విషయం తెలిస్తే. ఏంటకిలా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఏం లేదురా, మా నాన్న కోపం ఏంటో నిన్న తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఒకసారి చూశాను, గుళ్ళో ముష్టి వాళ్ళని కొడుతుండగా. ఆ పొజిషన్లో నిన్ను ఊహించుకుంటుంటే భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను అర్జెంటుగా కలవమన్నాను. ఎందుకంత భయం? రేపు పొద్దున్న నేను మీ బాబు దగ్గరికి వస్తా. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తా. ఇదంతా నాటకం చెప్తా, ఆటోమేటిక్గా నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అవునా? మా నాన్నకి నిజం చెప్తావా? గన్ను తీసుకుని షూట్ చేసేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయనా? అందుకే బుద్ధిగా ఇంతకు ముందు ఎలా అయితే కంటిన్యూ చేసావో అలాగే కంటిన్యూ చెయ్యి. అర్థమైందా? సరే, అయితే నేను వెళ్ళి మా బాబుతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళా. సరే. ఈ రోడ్ల మీద ఎడుతున్నాడు. సార్, అవును సార్, నేను 7వ నెంబర్ రోడ్లో చేస్తుందా? నేను పై పని చూస్తున్నా, అనసూయమ్మ కింద పని చూస్తుంది. సరే, సాయంకాలానికి మొత్తం క్లీనింగ్ చేసేసి సొంతం వేయించే బాధ్యత నాది. మీరు రండి. అలాగే అలాగే అలాగే. పేరు కింద కూర్చొని ఎన్నైనా చెప్పచ్చు. సూర్యుడి కింద నిల్చొని చేస్తే దోలు తీరిపోద్ది. లీడరా బాబు. సరే, ఈడ పని మీద ఉన్నాను నేను, మీరు డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు. నేను ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలుసా? చెత్త తీయాలా, కుప్ప తీయాలా, పెంట తీయాలా, పొద్దున్న నుంచి నాకు అంత పని అంటే. బాగారా, ఏంటి ఇలా కాల్ చేశారు? ఎల్లుండే నిశ్చితార్థమా? కానీ మా నాగార్జున బావ గారు మా అక్కినేని ఫ్యామిలీస్ రాకుండా మాత్రం జరగదండి. మా వాడు ఒప్పుకోడు. సరే కానివ్వండి. అలాగే అలాగే ఉంటానండి. అదే కుప్పలాంటి సమాజంలో చెత్త లాంటి మనుషులు తీసేసి పెంట లాంటి అబద్ధాలని కాకుండా నిజాలే మాట్లాడుతుందని చెబుతున్నాను అనమాట మీకు. ఉంటానండి. ఈడు మామూలోడు కాదు, గోల్డ్ లోనోడు తగులుకున్నాడు, తెగ చంపేస్తున్నాడు. నా కొడుకు ఈడు కూతురికి మొగుడవుతాడో లేదో తెలియదు కానీ ఈడు నాకు మొగుడైపోయాడు. జీవితం మళ్ళీ ఈడెవడు? సరే, వస్తానండి. ఆ పని చేశాకే వస్తానండి. ఉంటానండి. ఛార్జింగ్ లేదు బాబు, కట్ అయిపోతే ఫీల్ అవ్వకండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. పని చేసి మూడు పోయింది.